హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ బిర్యానీ. నాన్ వెజిటేరియన్ వాళ్ళకు చికెన్ బిర్యానీ ఎలాగో వెజిటేరియన్ వాళ్ళకు పన్నీర్ బిర్యానీ అలాగా. దీంట్లో ఎన్నో మాంసకృతులు, పోషకాలు, కాల్షియం అధికంగా ఉండి తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ పన్నీర్ బిర్యానీని ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ముందుగా 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 ఆనియన్స్, 6-7 పచ్చిమిర్చి, 2 టమాటాలను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ను వెలిగించుకొని బిర్యానీ చేయడానికి అనుకూలంగా ఉండే పాత్రను పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని లేదా వెన్నను యాడ్ చేయండి. అందరూ నెయ్యిని యాడ్ చేస్తారు, నేనైతే వెన్నను యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న వెన్నను యాడ్ చేశాను. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి ఇలా దోరగా ఫ్రై చేయండి. గరం మసాలా, కారం యాడ్ చేసి 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేయండి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు ఈ విధంగా ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత అందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొన్ని జీడిపప్పు పలుకులు, బాదం గింజలు వేసి ఈ విధంగా ఫ్రై చేయండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసి లైట్గా వేయించండి. తర్వాత బిర్యానీ ఆకు, సాజీరా, అనాస పువ్వు, యాలకులు, దాల్చిన చెక్క, టేస్టింగ్ సాల్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేయండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, టమాటా ముక్కలు యాడ్ చేయండి. తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించండి. తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి బాగా కలపండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక మూతను పెట్టి పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత 1 గ్లాస్ రైస్ నేను 1 గంట ముందుగా నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి 2 సార్లు వాష్ చేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి బియ్యం నలగకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో యాడ్ చేయండి. ఈ విధంగా జాగ్రత్తగా నలిగిపోకుండా కలపండి. మూత పెట్టే ముందు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. తర్వాత మూతను పెట్టి ఒక 8 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 8 నిమిషాల తర్వాత రైస్ ఉడికిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీకి కాంబినేషన్ అయిన రైతా కోసం 1 కప్పు పెరుగు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా కలపండి. గుమ్మగుమ్మలాడే పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీని రైతాతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగానే మీ ఇంట్లో పన్నీర్ బిర్యానీని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాస్ని హోమ్లీ కిచెన్.